కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై 20,000 కోట్ల భారం మోపుతుందని వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు నరేందర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఏదైతే వాళ్ళు ప్రకటించిందో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీము 20,000 కోట్ల రూపాయలను ప్రజల మీద భారం మోపే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 420 హామీలను ఇవ్వడం జరిగింది. దానిలో 6 ప్రధానమైనటువంటి హామీలు దాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదు. 9వ తారీఖు రోజు రైతు బంధు, రైతు రుణమాఫీ అన్నీ అయిపోతాయని చెప్పి